హాయ్ గైస్, 21 డేస్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో డే 2 ఈరోజు మార్నింగ్ అయితే 6:20కి నిద్ర లేచాను గైస్. 6:20కి లేచానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నిన్న నైట్ 5కే అలారం పెట్టాను, బట్ అలారం టోటల్గా మ్యూట్లో అయితే పడిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. తర్వాత వచ్చి 1 లీటర్ అయితే వాటర్ తాగాను. ఇంకా రోజు 4 to 4.5 లీటర్స్ అయితే వాటర్ తాగదామని ఫిక్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి అయితే రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి కిందకి వచ్చి చూస్తే గాలి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను మామ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు మా ఫ్రెండ్స్ అవుటింగ్ వెళ్దామని చెప్పి నేను మార్నింగే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రెండ్స్తో కలిసేసి అయితే బస్సు ఎక్కి ఈరోజు బిర్యానీ తినడానికి అయితే రాజ్కోట్కి అయితే బయలుదేరాం. మధ్యలో అయితే బాగా దాహం వేసిందని చెప్పేసి అయితే మేమైతే లెస్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అలా లస్సీ తాగుతూ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఆ తర్వాత అయితే 4 ప్లేట్స్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఇక స్టమక్ ఫుల్ అయ్యేదాకా అయితే తిన్నాం అనమాట. ఇంకా సరిపోలేదని చెప్పేసి తర్వాత దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఎంతైనా ఇలా ఫ్రెండ్స్తో కలిసి వస్తే ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత తింటున్నా నా మైండ్లో అయితే ఒకటే ఉంది, ఈవినింగ్ నేను జిమ్కి అయితే రీచ్ అవుతానో లేదో అని చెప్పేసి. ఎందుకంటే నేను చేయాల్సిన పనుల్లో అన్నీ అయిపోయినాయి, కానీ ఒక జిమ్ ఒకటే చేయలేదు. ఆ తర్వాత జూడియోకి అయితే వెళ్ళి నేనైతే మంచి షర్ట్ అయితే తీసుకున్నా. ఎగ్జాక్ట్గా 5కి అయితే మేమైతే కాలేజ్కి అయితే రీచ్ అయ్యాం. జిమ్ అయితే ఓపెన్లోనే ఉంది. సో నెక్స్ట్ డే నుంచి అయితే ఇలా డబ్బింగ్ అయితే చెప్పను ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్గా పోస్ట్ అయితే చేసేస్తాను మంచి సాంగ్ పెట్టేసి. సో డబ్బింగ్ చెప్తుంటే నాకు వీడియో లెంత్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.